నాకైతే గ్రేట్ అప్లై మా అప్లైని ఇందులోకి రాకముందు ఊరికి పైసల గురించి మాట్లాడతాడు. రూపాయి చూసిన మా అక్క మేమైతే కనుక్కునే పెట్టిన ఓన్స్ ఇస్తారు కదా, ఎందుకు పైసల గురించి అని అనుకోలేదని అది పైసలే ఇంపార్టెంట్ ఇవ్వాలి రేపు కదా. అది ఇప్పుడు మనకు తెలియదు. ఫ్యూచర్ లా కొన్ని 30-40 సంవత్సరాల తర్వాత మనకు ఆరోగ్యం బాగాలేక మంచాలు పడ్డప్పుడు ఎవరు పెడతారు పైసలు? వాళ్ళు పెడతారా వీళ్ళు పెడతారు అన్నప్పుడు ఎవరు పెట్టారు. నీ కాలు చేతులు మంచిగా ఉన్నప్పుడు నువ్వే సంపాదించుకోవాలి అని చెప్పిన వ్యక్తి నాకు. ఇట్లా మా ఇంటికాడ సేమ్ మా నాన్న కదా, ఒక అన్నయ్య ఉంటే ఎట్లనో నాకైతే మా బావగారు అట్లాంటి. నేను నాకు తెలియని విషయం అయితే నేను వెంటనే పోయి అడిగి తెలుసుకుంటా. అప్పట్లో మేము అనుకున్నాం కదా ఇట్లున్నాడు ఏంటని, నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లనే ఉన్నాను మనిషి. ఇప్పుడు ఈ మనిషి ఇట్లున్నాడు కాబట్టి ఫ్యూచర్ అలా పిల్లలకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, మనీ గురించి రాదు, భార్యకి మంచి విలువ ఉంటుంది. భర్త సంపాదించినప్పుడే భార్యకి విలువ ఉంటుంది. అదే భర్త ఏం పని చేస్తారు, వీళ్ళని ఎవరు దేక వీళ్ళని ఎవరు దేక, పిల్లల్ని కూడా ఎవరు దేక, వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా, ఇట్లుండదు లైఫ్. మనకి ఏజ్ ఉన్నది, మనం సంపాదించుకోవాలి కదా. సార్ ఒక బిజినెస్ ఉంది, 4 లారీలు, లారీ ట్రాన్స్పోర్ట్, లక్షల్లో ఇన్కమ్. అయినా కూడా సార్కి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్యాషన్. సార్ మొత్తం ఒక 10 సంవత్సరాలు వేరే నెట్వర్క్ లో నెట్వర్క్ లో నేర్చుకున్నాడు. అదంతా వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఉన్నది, దీన్ని తీసుకుందాం, మనం ఇన్కమ్ తీసుకుందాం, వేరే వాళ్ళకి అందిద్దాం, మనలాగా అందరినీ తెచ్చిద్దాం అని సారు ఇందులో టేకప్ చేశారండి. ఇప్పుడు ఆ సార్ మనం ఒక గ్రేట్ క్లాస్ తో ఇన్వైట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నుంచి వచ్చేటప్పుడు కందుకులు వచ్చి ఇక్కడ వేసిపోతారు. ఎందుకంటే సో అంటే ఒక్కొక్కరు అంటే లీడర్షిప్ ఎట్లా ఉంది చూస్తున్నారు. సో అందరూ అమిషా అక్క ఆమర్ యాక్చువల్లీ సిఇఓ ప్లాన్ ఏదైతే ఉందో నేనే చెప్తాను తనే ఉంటాను. సో నేను చెప్తాను చూపిస్తాను అనలేదు. అంటే జస్ట్ ఒక 4 గోడల మధ్య అంటే చాలా షైగా ఫీల్ అయ్యేది, అంటే చాలా సిగ్గుండేది, నలుగురితో మాట్లాడేది. అలాంటి వ్యక్తులనే మనం మోటివేట్ చేసి మనం స్టేజ్ ఎక్కిపించి మాట్లాడిస్తామంటే ఈ బిజినెస్ ఖచ్చితంగా ఎవరితోనే అవుతుంది. మాతోనైతే ఎవరితోనే. ఓకే, సో మెసేజ్ భరత్ కుమార్ కానీ బాగానే కాగలుగుతాము. సో లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్లో ఉన్నాము. మళ్ళీ గంగనగర్ లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో 4 లారీలు ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో బంధు నుంచి ఒక ఇన్సెంటివ్స్ వస్తుంది, ఒక 15,000 కిరాయిలు వస్తాయి. ఇదంతా నా వెస్టేజ్ కాకుండా నా సైడ్ నుంచి వచ్చాయి ఇక్కడ. ఓకే, సో వెస్టేజ్ లాస్ట్ 8 months నుంచి స్టార్ట్ చేశాను. జనవరి 2 నుంచి స్టార్ట్ చేశాను. ఈ 8 monthsలో ఇప్పటికీ ఈ 8 monthsలో ఒక 6 lakhs రూపీస్ దాకా ఎర్న్ చేసుకున్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ 254 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ 1,41,000. సో ఇక్కడ ఒక్కసారి 1,00,000 వచ్చిందంటే 1,00,000 వస్తేనే ఉంటుంది. ఈ మంత్ అదే 1,00,000 అయిపోయింది. ఖర్చు పెడితే 1,00,000 వస్తాయి, ఖర్చు పెట్టకపోతే. సో ఏం చేయాలో అర్థం కాక, పైసలు ఏం చేయాలో అర్థం కాక, పైసలు ఎక్కువ ఏం చేయాలో అర్థం కాక 1,00,000 చెప్పారు. ఫోన్ కొట్టుకున్నా, సింగిల్ పేమెంట్ వితౌట్ ఈఎంఐ. బాగుందా లైఫ్? ఓకే, మా బండి ఉంటుంది, మా బండి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంటుంది, మా కార్ ఉంటుంది, కార్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంటుంది, మా పిల్లల స్కూల్ ఫీజు 1 time ఇన్స్టాల్మెంట్ కట్టేస్తాం. బాగుందా లైఫ్? అకౌంట్లో ఇప్పుడు 1,00,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. టెన్షన్ లేదు, ఆర్థికంగా టెన్షన్ లేదు. ఇట్లా కావాలి లైఫ్ అందరికి, ఇట్లా కావాలంటే బిజినెస్ చేయాలి. ఓకే, సో నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒకటే అనుకున్నా, ఖచ్చితంగా అంటే ఇది స్టార్ట్ చేయకపోతే మంచి ఇన్కమ్లో ఉండేది. కాకపోతే ఈ అవకాశం చాలా మందికి అర్థం చేయించగలిగితే చాలా మంది ఇంట్లో ఒక ఆర్థిక స్వతంత్రం అనేది. ఈరోజు ఏ ఇంట్లో చూడండి ఆరోగ్య సమస్య లేకపోతే ఆర్థిక సమస్య, అవునా కదా? గట్టిగా ఆరోగ్య డాక్టర్ దగ్గరికి పోతే ఆయన బిల్చి రాస్తుంటే గుండెలు పగులుతాం. ఇంతమంది గుండెలు పగులుతారు. ఫస్ట్ రాసి, సెకండ్ రాసి ఓకే, సెకండ్ రాసి పెన్ను పడేసి ముచ్చట పెట్టినాను ఓకే, గుండెలు థర్డ్ 4th 5th లాస్ట్ వన్ రాసి పెట్టేసి అన్నారు. అంటే కరెక్ట్ వైద్యం కూడా ఎంచుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. హోటల్కి వెళ్తే రైట్ సైడ్ చూసి లెఫ్ట్ సైడ్ ఆలోచిస్తాను. దసరా సీజన్ మన ఏదైనా షాపింగ్కి వెళ్తే ట్యాగ్ చూసి అది నచ్చినా కానీ ట్యాగ్ చూస్తాం, ట్యాగ్ చూస్తే నచ్చిన వదిలేస్తాం. అంటే ప్రతిదీ ఈరోజు మనిషిని నడిపించేది డబ్బు.
డబ్బు ఉంటేనే ఇక్కడ స్వతంత్రం. డబ్బు మంచిగా చెడనే అట్లా ఆ సినిమాలో కొన్ని డైలాగ్ అవుతుంటాయి, డబ్బే కావాలని క్యారెక్టర్ ఓకే, ఆ సినిమాలో పాటు మంచిగా ఉంటాయి. అదే ఒక 1000 రూపాయలు అప్పి రాని అనే వ్యక్తులకి నాకు ఒక 10,000 రూపాయలు అప్పి రాని ఓకే. సో అంటే డబ్బు మంచిగా చెడ్డాలని అంటే కానీ డబ్బు ఉంటే చాలా అద్భుతంగా చాలా బాగా బతకచ్చు. అవునా? డైనింగ్ టేబుల్ మీద మంచిగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఫ్రెష్ వెజిటేబుల్స్ కొనుక్కోవచ్చు. అవునా? మంచి థింగ్స్ కొనుక్కోవచ్చు, మంచి డ్రెస్ వేసుకోవచ్చు. మన ఎక్కడికి వెళ్ళాం, మన పెళ్ళికి వెళ్ళాం, కార్లో వెళ్ళాం, బండి మీద వెళ్ళాం. కార్లో వెళ్ళిన వ్యక్తులు ఇట్లా వస్తారు, బైక్ మీద వెళ్ళిన వ్యక్తులు ఇట్లా వస్తారు. అవునా కదా? ఓకే. సో మనం ఏం చేసినా కానీ మనం దాని నిర్మాణం ఉండిపోవాలి. మన ఫ్యామిలీలో టైం మన నాన్న, మన తాత, మన ముత్తాత, వాళ్ళ ముత్తాతలో మనం ఈరోజు తీసుకునే నిర్ణయం ఒక 3 తరాల వరకు ఉంటుంది. ఈ ఒక్క నెలతోనో, ఈ సంవత్సరంతోనో, లేదా నేను చచ్చిపోయేంత వరకు ఉన్నది ఆపర్చునిటీ. 3 తరాలు అంటే ఈరోజు మనం ఇక్కడ చూపించబోయే సీరియస్నెస్ వెస్టీజ్ జెండా పట్టుకొని ఒక 1 year 2 years ఇందులో నిలబడితే ఖచ్చితంగా ఇక్కడ మనం గెలుస్తాం. ఉంటే చాలా మందికి కొంతమంది ఓపిక ఉండదు. ఓపిక లేని ఎప్పుడైనా సక్సెస్ అయినా స్వతంత్ర పోరాటం ఇట్లా పోయి కొట్టాలని స్వతంత్ర పోరాటం వచ్చిందా? ఎప్పటి నుంచి కొట్లాట వచ్చింది? అవునా కదా? అవునా? ఇది కూడా అంతే. అది స్వతంత్ర పోరాటం అయితే ఇది ఆర్థిక స్వతంత్రం. 1 year 2 years మేము ఫంక్షన్ పక్కన పెట్టాం, అన్ని పక్కన పెట్టాం, ఫ్రెండ్స్ పక్కన పెట్టాం, అన్ని పక్కన పెట్టి వెస్టీజ్ జెండా పట్టుకుంటాం. నేను ఒక 4.5 నెలలో 1,00,000 రూపాయలు ఇస్తాను. సో జస్ట్ 4.5 months. ఆ 4.5 months పట్టింది. మీరు మాకు ఎక్స్పీరియన్స్ కొంచెం ఫాస్ట్ చేసినాము. మీకు 2 ఏళ్ళు పట్టేది, సంవత్సరం పట్టేది నష్టమా? పేరు సంవత్సరం దసరాకి ఎక్కడ ఉందాం? మీరు మిస్టరీలో అయితే లేదు. మిస్టరీ లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు? మీ ఇంకా మెయిన్ నెక్స్ట్ ఇయర్ దసరా వస్తుంది. మీరు మిస్టరీ లేకపోతే మీ ఇంకా మెయిన్ ఇంకో 10 దసరాలు వచ్చినాయి. ఇంకా మెయిన్ 2 దసరాలు ఈ ఒక్క 1 year కష్టపడితే 1,00,000 పక్కా. నేను చెప్తా అంటే మేము ఆల్రెడీ 1,00,000 రూపాయలు సంపాదించే స్టేజ్లో మా బిజినెస్ మొత్తం తీసుకుంటాను కదా. పండుగలు వేస్తే టీవీ మారుతాం, గంట టీవీ మారుతాం. కొంచెం కష్టపడితే కొంచెం కష్టపడేటప్పుడు స్టార్టింగ్ ఏమైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. 100 రూపాయలు వచ్చినాయి, నాకు 500 వచ్చినాయి, 1000 రూపాయలు వచ్చినాయి, మళ్ళీ 400 వచ్చినాయి. అదే మనం ఆలోచిస్తామేమో శిఖరం మీద ఉన్న డైమండ్ గురించి, మన కాళ్ళ దగ్గర ఉన్న రాయి గురించి కాదు. మనం ఆ దాన్నే చూడాలి. మనం ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం. అవునా కదా? కొండను ఎక్కాలంటే ఇట్లనే ఎక్కాం కదా, ఇట్లా ఈ లోయలు ఇట్లా ఎక్కుతూ దిగుతూ ఉంటాం. ఇది కూడా ఒకసారి పైకి వెళ్ళిన ప్రజలు ఒకసారి కింద దిగుతూ ఉంటాం. ఇది కావాలి. మీరు ఏ బిజినెస్ తీసుకోండి, మెడికల్ షాప్ ఎప్పుడు ఒకటే ఫ్లోర్లో ఉంటుంది అంటే అన్నావు. సమాధానం ఏమైతే చికెన్ బిజినెస్ ఎప్పుడు ఒకటేలా ఉంటుందా? ఆషాఢ మాసం ఏదో మాసం ఏమైతే పక్క ఏ బిజినెస్ అయినా తీసుకోండి. కానీ నాకు పెళ్లి సీజన్ బాగా నడుస్తుంది. ఈ బిజినెస్లో కూడా మనం ఉండి మనకి నెట్వర్క్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మీరు ఒక్కరే చేసేది కాదు కదా. భరత్ సార్ టర్న్ ఓవర్ లాస్ట్ మంత్ మీరు స్టార్ట్ అయ్యి 8 నెలల్లో నా లాస్ట్ మంత్ టర్న్ ఓవర్ 20 లక్షల టర్న్ ఓవర్ అయింది. ఇదంతా ఓవర్ నైట్ జరిగింది. నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నా టర్న్ ఓవర్ ఒక 3,000 రూపాయలు. నాది 100 ఇక్కడే చేస్తాను. 3,000 టర్న్ ఓవర్ నుంచి ఈరోజు నెలకి 20 లక్షల టర్న్ ఓవర్ చేస్తాను. ₹1 పెట్టుకోలేదు. నేను అప్పుడు చూస్తాను ముందు అంటే ఒక 1 year 2 years ఇందులో దీన్ని పట్టుకోనుండి జనాలకి అర్థమయ్యేటట్టు చెప్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ముందు చూపు చూసిన వాడే ఏమంటారు లీడర్, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసిన వాడు ఫాలోవర్, ఇంకా చూసిన వాడు ఆడియేషన్ తెచ్చింది, వాటి పైసలు రాలే, ఆ ప్రోడక్ట్ వాడిన రిజల్ట్ రాలే. గతం ఇస్తాం. ఒక కారు ఉంది, ముందు చూడడానికి పెద్ద అర్థం ఉంది, ఎంత చూడడానికి చిన్న అర్థం ఉంది. మీరు కారు చిన్న అర్థం ఎంత చూసి అర్థంలో చూసి డ్రైవ్ చేస్తే ఏమైతే యాక్సిడెంట్ అయిపోయింది. సో మన పెద్ద అర్థం. సో మన ఫ్యూచర్ని దృష్టిలో చూడగలగాలి. 1 year 2 years 3 years దృష్టిలో ఉంది. ఏం జరుగుతున్నారు? కనీసం మీరు ఇందులో డైమండ్ పొజిషన్ ఉన్నా మీకు 80,000 నవ్వు కూడా కాదు డైమండ్. ప్రతి స్టార్లో ఉన్న 80,000. స్టార్ అంటే 3 బ్రాండ్ డైరెక్టర్లు, ఆ కింద 3 అంటే ఈ
ఈ లెగ్లో 3, ఈ లెగ్లో 3, ఈ లెగ్లో 3. 3 ఏళ్ళకి కాదు నష్టమా? నిజంగా మనం ఏమైనా పెట్టుబడి పెట్టి ₹1,00,000 ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇది నడుస్తలేదు అంటే బాధపడాలి. పెట్టుబడి ఏం పెట్టలేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఇక్కడ సామాన్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు, అది పెట్టుబడి కాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పేస్ట్ సోప్ అయితే వాడుతుంది కదా, అది ఇప్పుడు పెట్టుబడికి ఆలోచించిందండి. అది ఎట్లా వాడాలి? అదే ఏం చెప్పి ఇక్కడ కొనుక్కోండి. ఈ సిఎన్ సాఫ్ట్వేర్ కొనుక్కోండి, మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. ఇది నాకు అర్థమైంది. ఇక స్టార్ట్అప్ చేసినాం. సో స్టార్ట్అప్ చేస్తే ఇక కొన్ని నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. మీ అందరూ కూడా నెగిటివ్స్ వచ్చినాయా? చెప్పాక అందరూ చేయలేదా? దీంట్లో అసలు నెగిటివ్ల దగ్గర కూడా పోతున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఒక పర్సన్ ఏం చేస్తారంటే బ్రిడ్జి మీదకి చచ్చిపోదాం అనుకున్నారు, దొరుకుదాం. సో ట్రాఫిక్ ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారో వచ్చి ఎందుకు చచ్చిపోతాం అని చెప్పేసి అనగానే మనోడు ఏం చేసి సైడ్కి వచ్చి ఆయన బాధలన్నీ చెప్పింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ సింపతి కోరుకుంటూ ఉంటారు. మన బాధ ఒకరికి చెప్తే అయ్యో ఇట్లయింది అట్లయితే మనకు ఖుషి. సింపతి కోరుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, ఏం చేసి నేనే ఆ కానిస్టేబుల్కి అంత నెగిటివ్, ఈయనకి ఏం జరిగింది లైఫ్లో ట్రాజెడీ ఏంటి, ఈయన భార్య ఎట్లా చేసింది, వీళ్ళ అమ్మ నాన్న ఎట్లా చేసింది, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎట్లా చేసింది, మొత్తం నెగిటివ్ అంతే నేను చెప్పినాక ఒక ½ తర్వాత ఏంటంటే వీళ్ళ కష్టం. దీన్ని అంటాం పవర్ ఆఫ్ నెగిటివ్. నెగిటివ్ అంటాం పవర్ ఉంది. మన నెగిటివ్ జోలికి లేదు, నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో ఉండదు, వాళ్ళతో అవసరం లేదు. సో ఈరోజు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? కొన్ని పాజిటివ్ అంశాలు నేర్చుకున్నాం, కొన్ని డ్రీమింగ్ గురించి నేర్చుకున్నాం. ఓకే, కొన్ని కొత్త పదాలు విన్నాం మనం. కారు, గోల్డ్. అసలు రోజు ఒక్కసారి కూడా బంగారం అనుకుంటాం. ఇక్కడ ఉంటే ప్రతిరోజు గోల్డ్, ప్రతిరోజు కారు, ప్రతిరోజు డబ్బు లక్ష, ప్రతిరోజు లక్ష. అరే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం సీట్ చేసినట్టే 50,000 సంపాదించడానికి లక్ష కావాలంటే ఈ 15,000, 20,000 సంపాదించడానికి ఇది ఆలోచిస్తుంది. ఇదే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. దీంట్లోనే బతుకుతుంది సార్ నా లైఫ్ ఇదే. ఇక దేవుడు రాసి పంపిట పుట్టేటప్పుడు ఇక ఇంటి మీద అరే 20,000 పోయో అంటే మనం పంపిట. అదే దేవుడు పుట్టించుడు మన తర్వాత మనం మార్చుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటి మనకు ఉన్నది బెస్ట్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ సూపర్ అప్లయన్స్. సో చిన్న నేర్చుకుంటూ మనం చేసుకుంటే మంచి లైఫ్లోకి వెళ్ళిపోతాం. పట్టుబట్టలకి సక్సెస్కి ఫెయిల్యూర్ తేడా అంటే వదిలితే ఫెయిల్యూర్, పట్టుకుంటే కష్టం కింద పడ్డాం. అవునా కాదు? పట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాటలు నేను ఇప్పుడు దీన్ని పోటీ చేసినట్టు ఎంతకాలం పట్టుకోవాలి? ఈ రోజు మొత్తం పట్టుకోవాలి, మళ్ళీ రేపు ఎల్లుండి ఒక వారానికి నాకు నొప్పులు వేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇంకొకరు అసలు చేయి సహాయం చేసినాను, పేరు ఒక 10 మంది వచ్చిన చేయి సహాయం చేసినారు. ఏమైతే సపోర్ట్. దీన్ని ఏమంటారు? నెట్వర్క్, టీం వర్క్ అంటే. దీన్ని పట్టుకోవడం రేపు పొద్దున ఎవరో ఒకరు వచ్చి వీటిలో సపోర్ట్ చేస్తారు. ఎవరో ఒకరికి ఎప్పుడో కానీ మనకి జాయిన్ అవుతారు, మనం తీసుకుంటారు. అద్భుతాలని ఇక్కడ నమ్మాలా, ఏదో మిరాకిల్ జరుగుతుందని నమ్మాలా. అది నమ్మితే సక్సెస్. ఎన్టీఆర్కి పవన్ కళ్యాణ్ ఫస్ట్ 4 సినిమాలు ఇట్టుబడ్డది, అది సూపర్ హీరోలే. అంకెలకి ఈ సీట్లు వల్లే నమ్మలే. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అంతే లైఫ్లో. మనం పోయే మార్గంలో దేవుడు నా తోడులో నా లైఫ్లో అద్భుతం జరుగుతుంది. మిరాకిల్స్కి నమ్మాలి. రేవంత్ రెడ్డి నమ్మిండు, ఒప్పందం వాళ్ళ పార్టీలో చుట్టూ వాళ్ళ పార్టీలు కూడా నమ్మాల. ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా రెడ్డి ఉండదు, ఆడుకున్న వాళ్ళు గెలిచారు. ఒక్కడు నమ్మితే ఈరోజు రాష్ట్రం మొత్తం వెళ్తారు. మన ఫ్యామిలీలో ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీరు ఒక్క నమ్మండి, మీరు ఒక్క నిర్ణయం తీసుకోండి. 1 year 2 years డెస్టినీ పడుతుంటారు. ఏది ఏమైనా కాదు, ఎన్ని అడ్డంకులైనా రాదు, ఏమన్నా జరిగింది. నేను ఈ బిజినెస్ ప్లాన్ చెప్తాను, ఈ డెమో చేస్తాను, ఇది చేయండి. కేసీఆర్ తెలంగాణ జెండా పట్టుకొని పోతేనే కదా 13 ఏళ్ళు తిరిగితే 9 ఏళ్ళు పాదయాత్ర చేస్తే జగన్ 18 ఏళ్ళు దాదాపు 3 నెలలు జైల్లో కూర్చుంటే చంద్రబాబు మన సంవత్సరం జెండా వేయండి ఖచ్చితంగా 1,00,000 అవుతుంది పక్కా. ఇది నేను చెప్తున్నా కదా, నాకు 4 నెలలు పట్టింది అంటే ఇది ఆల్రెడీ ఆ పొజిషన్ ఉండి చెప్తున్నా. ఇది ఈజీ బిజినెస్, కొంచెం కష్టపడాలి. ఇంత కూర్చొని పర్ఫార్మెన్స్ కూర్చొని ఫ్యామిలీ కూర్చొని డబ్బులు రాదు, కొంచెం కష్టపడాలి అంతే.
మీకు తెలిసి 1,00,000 రావాలంటే బయట దాదాపు పొద్దున్న సాయంత్రం వరకు పని చేయాలి. ఇక 1,00,000 రావాలంటే మీకు పొద్దున్న సాయంత్రం పని చేయాల్సిన అవసరం లేదు. ఒక 4-5 నెలలు మంచిగా మీరు జూన్లోకి రండి. ఇలాంటి మీటింగ్ వారం వారం జరుగుతాయి. రోజు ఒక 2 ఫ్యామిలీస్ కలవండి. రోజుకి 2 ఈ 5 డెమోలు చూసిందో రమ్య ఆల్కోడ్ శాండ్ చెప్పింది. ఆల్కోడ్ శాండ్ గురించి అన్ని గురించి చెప్పండి. ఇది చేస్తే 1,00,000. ఇది చెప్పే ప్రాసెస్లో ఖచ్చితంగా ఒకటి ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే ఫస్ట్ నో వస్తుంది. ఓకే, తర్వాత నో వస్తుంది, తర్వాత నో వస్తుంది, తర్వాత నీళ్ళ పడదు. నో వచ్చిన కొద్ది రగేసుకోవాలి. మంట ఆగిపోతుంటే ఏం చేయాలి? పెట్రోల్ వల్ల నీళ్ళు పోసుకోవద్దు. ఇక్కడ అంటే భరోసా పెట్రోల్ కోసం పంపిస్తాం. ఇది వస్తుంది. జ్వరం వచ్చే ముందు సింటమ్స్ ఏముండే? జలుబు, దగ్గు, తలనొప్పి. 1,00,000 వచ్చే ముందు ఈ సింటమ్స్ ఉంటాయి. నో 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 కూడా వస్తాడు చేసి అందరం అందరు మళ్ళా మీరు ఒకేసారి వచ్చింది కదా. ఇది తర్వాత మళ్ళీ నో అయితే గాయమైతే మళ్ళీ ఇవి నాకు అయినాయి. ఇవి అయితే ఇవి ఎట్లయితే జ్వరం షుగర్ వచ్చే ముందు సింటమ్స్ ఉంటాయో ఇది 1,00,000 వచ్చే ముందు ఇవి అవుతాయి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి బిజినెస్ చేయాలి. కాకపోతే నా మైండ్ సెట్ అర్థం చేసుకునే ఉన్నాడు ప్రతి ఒక్కరు దీన్ని వదలలే. ఒక్కటి ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఆభరణ మీదనే ప్లాన్ చెప్పిందంటే ఎవ్వరైనా చెప్తారు. చెప్తారు మా అక్క బిజినెస్ చేసిందంటే ఎవ్వరైనా చెప్తారు. ఇంత నెగిటివ్ అంటే అర్థం ఏం చెప్పినా అర్థం కాదు మాట్లాడి. మా ఫ్రెండ్ సనత్ రెడ్డి ఉన్నాడు. వాడు ఇంకోటి బిజినెస్ అంటే చాలా దూరం పోదు. నాకు ఫోన్ బ్లాక్ చేస్తారు. అటువంటి బిజినెస్ చేసి సాటర్డే సండే వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన సాఫ్ట్వేర్ మన మిసెస్ సాఫ్ట్వేర్, ఇద్దరికి 2,00,000 జీతము. సాటర్డే సండే అయితే సినిమాలో కొట్టలేదు. ఊళ్ళలో తిరిగి అగ్ని డెమో చేస్తారు. వాళ్ళు పొద్దుగాల కూడా వీడియో పెట్టి 4:30కి బస్సు దిగచ్చి టీవీ నచ్చినా ఏమైనా మీటింగ్స్ ఉంటే చెప్పండి. అటువంటి బిజినెస్ చేసినట్టు ఎవరైనా చెప్తారు కదా, చెప్తారా? ఓకే, మొత్తం అంటే ఒక్కటి చేయాలని తప్పన ఉండాలా, కసి ఉండాలా, ప్యాషన్ ఉండాలి. ఓకే, కసి లేదనుకోండి చేయలేని. మీ లైఫ్ ఏముంది? వేరే అవకాశం ఏముంది చెప్పండి కదా. ఏమైనా ఉండాలి? వేరే 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నది. కొత్తగా వెస్టీజ్ కంపెనీలో నేను ₹1 పెట్టుబడి పెడితే ఇప్పటికి 6,00,000 తీసుకున్నాను. నాకు గొప్పదాన్ని కాదు, కంపెనీ గొప్పదాన్ని. ₹1,00,000 ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ కూడా ఆడుకుంటా పక్క. ఇది కొంచెం ఓపిక ఉండి కష్టపడితే ఇక లైఫ్ సెట్ అయిపోతుంది. హోల్డ్ ఆన్ అవ్వండి. ఓకేనా? సో మేమందరం ఒక ఇంజన్ లెక్క ఉంటాము, మీరు భోగిలు లెక్క ఉంటారు. మా ఇంకోటి అని మేము పట్టుకొని పోతాం. కొంతకాలానికి ఏమైందంటే భోగిలా ఉండదు, మళ్ళీ మీరు ఇంజన్లే కావాలి. మీరు ఇంజన్ అయితే అంటే మీరు ఫస్ట్ మీరు భోగిలా అయ్యేసి ఉంటుంది. ఓకే ఓకే, చేద్దామా? ఓకే, సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఉంటాము. మా ఇద్దరు పిల్లలు అక్షరాస్తి జాయింట్ ఫ్యామిలీ అండి. మా చేసి మేడం ఇందులో మాకు సార్ నో అని చెప్పారు కదా. ఎవరు వచ్చినా కూడా నో, ఫస్ట్ నోస్ వస్తాయి. మా చుట్టాలు మనకు ఫస్ట్ మన రిలేషన్స్, మన దగ్గర వాళ్ళు మన బిజినెస్లో ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం మన ఫస్ట్ చెప్పేది ఎవరికంటే వాళ్ళకే చెప్తాం. ఫస్ట్ డైరెక్ట్ పోయి అక్కను చెల్లెను సంథింగ్ రిలేషన్స్ అంటే వాళ్ళు రోజు వాళ్ళకి చెప్తాం. ఏం కనలేదు ఉండే దగ్గర పైసలు. మా స్నేహితులని అనుకున్నది 31,000 వచ్చినాక తనగలిగింది. వదిన మా ఇంటికి జ్వరం వచ్చింది, 1,00,000 వచ్చినాక తనగలిగింది. అట్లా మన ఇన్కమ్ జనరేట్ అయిన కొద్దీ మనం నోట్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఆ నోట్స్ చెప్పిన వాళ్ళందరి నెంబర్ మీరు అక్కడ పెట్టుకొని సేవ్ చేస్తున్నారు అనుకోండి, మీ ఇన్కమ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే ముందని కనబడదు కదా, ఇప్పుడు 10,000 వచ్చినాయి కదా, అదే మనకు మనకు వచ్చి కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేస్తారు. ఎట్లా చేయాలి చెప్పు, నువ్వు ఇప్పుడు నా కొంచెమే కష్టపడ్డా కూడా నీకు డబ్బులు వచ్చినాయి కదా, నేను కూడా చేస్తా అనేసి వాళ్ళకి నమ్మకం వాళ్ళకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ నోట్స్ వస్తే అదే మనకు స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఎక్కువ నెగిటివ్ తీసుకుంటేనే ఎక్కువ సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా అందరూ ఎక్కువ ఉంది. ఏం వాళ్ళు ఎక్కినా పర్లేదు. మనకు మొహం మీద ఇప్పుడు మన కంప్లైంట్స్ అందరూ మొహం మీద రోల్ వేసిందని చెప్తా ఉంటారు కదా, మనకు కూడా అట్లా వస్తూ ఉంటాయి. కాకపోతే మనం డీమోటివేట్ కావద్దు. ఖచ్చితంగా ఇందులో ఉంటే ఎప్పటికైనా అవుతాం, నష్టం లేదు కదా.
మనకు నచ్చిన ప్రొడక్ట్స్ వాడుకుంటాను, బయట కొనుక్కునేదే ఇక్కడ కొనుక్కుంటాను. అంతకుమించి మనం చేసేది ఏం లేదు కదా డిఫరెన్స్. ఇలా పెట్టుబడి అయితే పెడతలేదు లక్షలు లక్షలు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉంటే మనకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే అన్ని డబ్బులు ఉన్నాయి ఇలా. ఒక ఇప్పుడు టాప్ ఎర్నర్స్ వల్ల మన అప్లయన్సే ఉంటుంది. పురుషోత్తం దాస్ గారు కానీ ప్రతి ఒక్కరు ఈ వెస్టేజ్లో ఉన్న డబ్బులు ఎక్కడ లేవు. ఇంత చదువుకున్నా కూడా ఈ డబ్బులు తీసుకోలేము కదా. కాబట్టి ఇందులో ఉండండి, చదువుతో సంబంధం లేదు. బీపీ మేడం చూడండి, ఆయమ్మ ఎన్ని వేలకు పనిచేసినామే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల 4 లక్షలు తీసుకుంటాం. ఆమె ఈ ప్రొడక్ట్స్ గురించి అన్నిటి గురించి చెప్పడం వస్తుందా? ఇప్పుడు రమ్య మేడం గుర్తు చెప్పినట్టు మన ఎక్కడ సక్సెస్ అయింది తనకు వచ్చిందే చెప్పుకుంటారు. ఏంటి తన లాంగ్వేజ్లో చెప్పుకుంటారు. ఏంటి మీరు కూడా అంతే, మీకు ఏదొచ్చో అదే చెప్పండి. మిస్టేక్ అవుతుంది కావచ్చు, మీరు అసలు ఇంత వివరించి చెప్తేనే మీరు నమ్ముతారు కావచ్చు. అట్లా ఏం లేదు, మనం నచ్చినట్టే మనం చెప్పాలి. మనం అర్థం తీసుకో వాళ్ళకి అర్థం చేపిస్తాం అనుకోండి, వాళ్ళు కూడా వస్తారు మనం. కాబట్టి అందరు ఇంట్లో ఉండండి. ఎందుకంటే ఒక బేబీ ఉందనుకోండి, చిన్న బాబు, వాళ్ళు నమ్మాలంటే 1 ఇయర్ అమ్మ ఉంటారు, ఏదైనా స్టెప్ వైజ్గా వస్తారు. ఇక్కడ కూడా అంతే, మనం కూడా చిన్న బేబీ లాగా టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనం మొన్న కూడా జాయిన్ అయ్యాం. మనం జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే లేదు కదా. మనం కూడా నేర్చుకుంటూ వెళ్తా అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇంకా కదా. చిన్నపిల్లలకి నడికి వచ్చినప్పుడు మనం రాదా ఇంట్లో సక్సెస్ వస్తాయి. మన దేవుని అన్నీ ఉన్నాయి, మాటలు వస్తాయి. ఇంట్లో వాళ్ళు ఒకరు బయటకు అన్నట్టు ఉంటుంది కదా. ఇక్కడ ఎవరికైనా ఆడలకి ఇంత మాట్లాడతారో వాళ్ళు మాట్లాడటానికి సమాధానం చెప్పారు కదా, ఏదైనా కొడుకుంటే. అదే ఇంట్లో ఖచ్చితంగా అనుకోండి 10 మంది కాదు 20 మంది కాదు 100 మందిలో చేసుకుంటున్నాం కదా. అట్లాంటి హోప్ వస్తాం. నేనైతే మెయిన్ రికగ్నేషన్ కోసం వచ్చిందండి. నాకు గుర్తింపు కోసమే వచ్చిన, ప్లస్ పిల్లల కోసం. ఈ జనరేషన్ అని మా సార్ చెప్పినాక నేను దానికి బాగా కనెక్ట్ అయినా. ఎందుకంటే మా మామయ్య వాళ్ళు సంపాదిస్తారు, నేను దాన్ని చేస్తున్నాను. అదే బిజినెస్ మా సార్ అయితే చూసింది. దాంట్లో మనకు ఒక్కదనం ఏం లేదు అక్కడ. అదే నెక్స్ట్ ఇయర్లో మనం సక్సెస్ అయినాం అనుకోండి, మన పిల్లలు మా నాన్న సంపాదించి పెట్టింది. మా తాతలు కాదు అసలు, ఈ రాష్ట్రం మా తాతలు కాదు, మా నాన్నది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మా మామయ్య సంపాదించిందే మేము అనుభవిస్తున్నాం ఉంటుంది కదా. ఇంత లగ్జరీ ఉండడం కారణం మా మామయ్య. అక్కడ మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేము ఇంత మంచిగా ఉన్నాం. అదే మేము కూడా ఇట్లనే పిల్లలను చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటారు, తర్వాత వాళ్ళు గుర్తు చేసుకుంటారు కదా. దీంట్లో నేను అదే రీజన్ మాకు డబ్బుల విషయంలో తర్వాత మాకు ఫస్ట్ స్టెప్ ఇది, ఈ మంచి రికగ్నిషన్ ప్లస్ ఇట్లా మన పిల్లల కోసం అంతే. తర్వాతనే డబ్బుల విషయం ఆలోచించాను. దాని ద్వారానే మేము ఇందులో చేస్తున్నామండి. నాకు చాలా చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే లేడీస్ ఇప్పుడు చూస్తున్నాం కదా, అందరు ఎంత గ్రో అవుతున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ వస్తే భయం, ఎక్కడ ఉన్నాను బయటికి వెళ్ళామా అన్నట్టు, నేను బయటికి వెళ్దామన్నా భయం. ఇప్పుడు రెస్టారెంట్ కంటే పైసలు సంపాదించాలంటే కష్టంగా పంపుతారు కదా. కాబట్టి చేయండి అందరూ ఎంత ఇన్కమ్ లేట్గా వచ్చినా కూడా ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు నమ్ముతారు, మనతోటే వాళ్ళు రావాలంటే వస్తారు వాళ్ళు కదా. కాబట్టి అందరూ చేయండి. థ్యాంక్ యూ.